వసే బామ్మ కేవలం నీ వల్లేనే ఊర్లు తిరుక్కునేవని జిల్లాలు కూడా దాటిచ్చినావు నువ్వు. ఏ స్టేట్ ఇప్పుడు? ఏ జిల్లా? ఏమో రూట్ మ్యాప్ చూస్తే ఇది నో క్లోజ్ డిస్ప్లే కూడా చూపించడం వల్ల ఎవరైనా బతుకు తెరువు కోసం వలసపోతారు. కేవలం నీకు భయపడే నేను వలసపోతామని తెలుసా? పొలసపోకుందారా అన్ని నన్ను అంటావంట్రా? అందరిని సపోర్ట్ చేస్తావు కానీ నన్ను సపోర్ట్ చేయవు. ఊర్లో కూర్చొని ఊరేగింపుగా ఉండేవాడిని సంఖ్య నాకిచ్చావు నువ్వు. నేమో ఊరు పమ్మంటుంది, కాటి మాత్రం రావద్దంటుంది, కాటి మాత్రం రావద్దంటుంది. ఏం చేస్తున్నావు నువ్వు? చరిత్ర కుదిరిపోతే ఎందుకు పోతా? నా చావు ఒక చరిత్ర అయినప్పుడు పోతా. చెప్పండి కాళ్ళు పట్టుకుంటారు, ఒక ఇల్లు చూడరా, ఏడుండవు నాకే అర్థం కావడం. ఈజీరా నీకు దండం పెడతాండ్రా. సరే వెంకటేశ్వర, ఆ ముసలితో ఆడుకుంటా ఉండదు నన్ను. మనం షష్ఠి పూర్తి జరుపుకుంటుంటా చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా అయ్యా. చీరలు కొనుక్కోవాలన్నావు కదా? అవునయ్యా. పక్కన షాప్ ఉంది, కొనుక్కొని రాపో. చూసారా పనికి మాలోడా? వాడు 60 సంవత్సరాల్లో షష్ఠి పూర్తి చేసుకుంటున్నాడు. నీకు 30 సంవత్సరాలు నిండగానే అని మూతి ముడుచుకొని పైకి వెళ్ళిపోయా. వీళ్ళిద్దరు షష్ఠి పూర్తి చేసుకుంటున్నారు. నా జీవితంలో లేని ఆనందం వాళ్ళ జీవితంలో నేను ఎలా ఉంచుతాను? నేను ఒప్పుకున్నా, నా ఈగో ఒప్పుకోద్దు. ఎవరు ఏమనుకున్నా పర్లా. ముందు ఎలకగానికి వెళ్తా. ఈ ముసలి ఏంటి నన్ను డిస్టర్బ్ చేస్తుంది? నువ్వు నా నడుము చూసావు కదా? నేను చూడలేదు. లేదు, నువ్వు నా నడుము చూసారా ముసలాడా? నీ నడుము నేను చూడలేదు. ఇక్కడ చూసిందా? చూసారా? నీ నడుము నేను చూడలేదు. చూసావునా? చూసా. నేను చూడలేదు చూడలేదు చూడలేదు. ఏమైంది? మీ ఆయన నా నడుము చూసాడమ్మా. మా ఆయన అసంటోడు కాదమ్మా, ఎవరిని చూడడు. అంటే నేను ఆసుంటుందాన్ని. నిజం చెప్పు, దాన్ని నడుము చూసినవా? నేను చూడలేదు. నిజం చెప్పు, అది ఏడుస్తుంది, చూసావా లేదా? ఒక్కసారి చూసాడంటావా? నా పరువేమైందమ్మా. ఇప్పటి వరకు నా సింతకాగాడే నా నడుము చూడలేదు. ఎవడమ్మా సింతకాడు? నా మగుడు నేను నడుపు చూస్తా ఊరుకుంటావా నువ్వు? ఎందుకు ఊరుకుంటావమ్మా? తిడతా. మీ ఆయన తిట్టుకుంటా ఏం చేస్తున్నావు? నీ నోట్ల మనబోయరా? నీకు 10 ఎకరాల సైట్ ఉండేది కదరా, మళ్ళా దాన్ని నడుము చూస్తావరా? నీ కళ్ళు కాకలు ఓడవా, నీ కళ్ళు గద్దలు ఓడవా, నీ నెత్తుకొని పోను. మన్మరాలు వచ్చారు కదా, సిగ్గు లేదురా, శరం లేదురా, బుద్ధి లేదురా. తిడితే తిట్టావులే, ఈ పక్కన కర్ర ఉంది, వాడు నేను కొట్టకలే. ఎందుకు కొట్టనే? మన్మరాలు వచ్చి కొడితే కొట్టావులే. రేపు మీ ఇద్దరికి ముందే షష్ఠి పూర్తి. ఆ షష్ఠి పూర్తి కాళ్ళు సిప్పబాకలే. షష్ఠి పూర్తి చేసుకున్నా ఇంకా ఇంకా నీతో షష్ఠి పూర్తి ఆరా? ఈ షష్ఠి పూర్తిలో మనవయ్యరా, దాంతో చేసుకోరా. చూడరా, సస్తావు చూడరా, చూడరా, దన్నాడు చూడరా. నీ నోట మనవయ్య. తాత ఏం జరిగిందా? ఏం జరిగిందంటే ఆ ముసలామె నడుము చూపించి మా ఇద్దరు నిడగొట్టి మా షష్ఠి పూర్తి చెడగొట్టిందా మీ బామ్మ. నీ బామ్మ నువ్వులు కలుతున్నారా? ఏ పెర్ఫార్మెన్స్ అయ్యా? 60 ఏళ్ల కాపురాన్ని 60 సెకండ్ల నీ కంటెంట్ జడగొట్టినావు కదా. మనిషి పంచమనుభవం నేనేం చేయలేదురా. ఈ ల్యాండ్ మీద నీ హ్యాండ్ లేకుండా ఏది జరుగుతుంది నాకు తెలిసే. చూడవాడు ఎలా జరుగుతున్నాడు, నన్ను చూడు ఒకసారి. నేను ఉన్నాను ఇక్కడ. వెంకటేశ్వర, ఇల్లు చూడడానికి దండం పెడతానా? ఇల్లు శ్మశానంలో చేసేలా ఉంది. ఉన్న వస్తున్నా వెంకటేశ్వర. బాబు బామ్మ చీరలు ఎంత? చూపిస్తామ్మా. ఇదిగో, ఇది రేష్మి చీర, ఇది అనసూయ చీర. వాళ్ళు ఎప్పుడు చీరలు కట్టుకున్నారు? వాళ్ళ చీరలు చూపిస్తున్నావు. ఇవి చీరల పేర్లమ్మా. అది చెప్పు ముందు. వేరే చీరలు ఏమున్నాయి? ఇగో అమ్మా, ఇవన్నీ చీరలే. ఏది కావాలో చూసుకోమ్మా. ఆ చీర ఎంత? 5000 అమ్మా. ఈ చీర? ఇవి 10,000. 10,000 చీరలు బాగున్నాయి. బాగున్నాయా? నీళ్ళు తీసుకురావా? అయ్యో భలేదానివే. ఇగో బమ్మా నీళ్ళు.
మంచినీళ్ళు బాగున్నాయి, చీరలు బాగున్నాయి. నెక్స్ట్ టైం మంచి డిజైన్ వచ్చినప్పుడు చెప్పు, వచ్చి కొంటా. బామ్మ ఒకసారి ఆగు. ఈసారి వచ్చినప్పుడు ఆగుతాలే. తర్వాత బామ్మ ఫస్ట్ నువ్వు ఉండు. ఇక్కడ చీరలు కనిపించట్లేదు నాకు. ఇందాక చీర నా పక్కన పెట్టా. నేను ఏ పక్కన పెట్టలేదు, నువ్వే ఏదో పక్కన పెట్టుకొని తీసుకెళ్తావు. నా డౌట్. అంటే ఎలా కనబడుతున్నాడు రా నా కంటికి? దొంగతనం రే! నేను సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టినదాన్రా, సంసార పక్షంలో బతికినాని నాకు డౌట్ వేస్తావు నువ్వు ఎక్కడ పుడితే నాకేంటమ్మా? నేను ఫస్ట్ చెక్ చేయాలి. ఏంటో చెక్ చేసేది? చెక్క ముఖమడా రే! నీలాంటి వాళ్ళు 100 షాపులు కొనగలనరా. ఇప్పుడు చెప్పు, నీ షాప్ ఎంత కొంటా? చెప్పరా, నీ షాప్ ఎంత కొంటా? చెప్పరా. నేను ఇప్పుడే మారుతున్నాను. ఏమైందండి? ఈ ముసిల్ తిన్న షాప్ లో చీరలు దొంగతనం చేసి వెళ్తుందండి. కొట్టానంటే పొదేడు పూలు మొత్తం రాలిపోతాయి. హైదరాబాద్ లో బీచ్ ఉందంటే నమ్ముతా, వైజాగ్ లో చార్మినార్ ఉంటే నమ్ముతా, మా బామ్మ దొంగ అంటే చెప్పుతో కొడతా. కావాలంటే చెక్ చేసుకో. చెక్ చేస్తారే, రండ్రా. బూది మొహం దానా, లాస్ట్ కు దొంగతనాన్ని కూడా ఉడిగెట్టా. నువ్వా కొట్టానంటే రేపటి మొహం పగిలిపోతాయి. పద్ధతి కాదండి ఇది. ఏంటి పద్ధతి కదరా? హైదరాబాద్ లో బీచ్ ఉందంటే నమ్ముతావా? వైజాగ్ లో చార్మినార్ ఉందంటే నమ్ముతావా? ఈ ముసలికి దొంగతనం చేసినట్టే నమ్ముతావా నువ్వు? అసలు దీన్ని కాదురా, నిన్ను కొట్టాలి. రే రండ్రా. నా మనవడ మీద చేస్తారా మీరు? నా మనవడ మీద చేస్తారా? తోలు తీస్తాయేమనుకుంటున్నావా? ఏం బామ్మా ఎగిరెక్కించుకున్న సెంటిమెంట్ కోసమా? సీక్వెల్ కోసం. మళ్ళీ నా పడింది పడి. ఇప్పటికి 5 సినిమాలు తీసాను రా. నేను తీసిన 5 సినిమాలు ఒకటి కూడా ఫ్లాప్ అవ్వలేదు. ఎందుకో తెలుసా? ఎందుకు సార్? అవి ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు తెలుసా నీకు? ఎవరు సార్? ఏఆర్ రెహమాన్. ఇలా షాక్ అవుతానే అతను పెట్టలేదు. క్లైమాక్స్ సీన్ రా, రక్తం పెట్టి రాశాను. ఒక్క సీన్ చాలరా సినిమాకి. మిగతా సీన్లు ఎందుకు రాశారు సార్? ఇలా ఎడితేనే లాస్ట్ అసిస్టెంట్ తీస్తాను ఇప్పుడు పెట్టుకున్నా. ఓకేనా? ఈ షూటింగ్ తో ప్యాకప్ అయిపోతే రేపు మళ్ళీ కొత్త షూటింగ్. అదైనా ఇదే లొకేషన్ లో. ఊరేది బాగుంది. ఆ కెమెరా దగ్గర పెట్టుకో. నీకన్నా రావు సత్యనారాయణ బెటర్. షూటింగ్ జరుగుతుందండి. షూటింగ్ జరుగుతుంది. డైరెక్టర్ ఇప్పుడు చెప్తారండి, చెప్పండి ఎవరండి డైరెక్టర్? నేనే డైరెక్టర్ని. డైరెక్టర్ చెవులు డైరెక్టర్ చాలా ఉంటాయి చెవులే కర్మ. ఈ సినిమా హీరో కొత్తడు. హీరోని రమ్మని చెప్పు, టైం అవుతుంది. హీరో బాబు పక్క జరిగి హీరో వస్తున్నారంట. ఎవరో తెలుసు ఇతను? మా సెంటర్ లో తాయితులు అమ్ముతారండి. ఇతనే హీరో. హీరోయిన్ ఎవరండి? హీరోయిన్ ఎవరుండీ? మీనా. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఆవిడ్ని. చాలా బాగుంటది, లక్షణంగా ఉంటదండి. మీనా గారు. హీరోయిన్ పిల్లండి. నేను ఎవరితో ఇప్పుడు వరకు ఫోటోలు తీసుకోలేదు బాబా. ఒక్క ఫోటో నేనమ్మా. నీకు ఫోటో కావాలొద్దా? కావాలి. బాగా వచ్చింది. ఏమొచ్చిందండి? టవలు. నువ్వు పక్కెళ్ళి దూరం చూడు. హీరో గారు మీరు రండి ఇటు. చెప్పండి అయ్యా. ఈ అసిస్టెంట్ క్యారెక్టర్లు చేసి అలవాటు అయిపోయాయి నీకు. హీరో క్యారెక్టర్ చేయలేకపోతున్నావు కదా కొంత నుంచి. మీ డైలాగ్ గుర్తుంది కదా? చెప్పండి. యాక్షన్. నింగి మీదొట్టు, నేల మీదొట్టు, ఈ ఇగ్గి మీదొట్టు, నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ. ఇది డైలాగ్ మేడం. దీనికి రియాక్షన్. బోలో క్యా బోలో? ఇన్ని రోజులు స్నేహంగా ఉండి అలసుగా తీసుకుంటా. చెప్పమ్మా, చెప్తాను. ప్రాంప్టింగ్. ఇన్ని రోజులు స్నేహంగా ఉండి, ఇన్ని రోజులు స్నేహంగా ఉండి అలసు తీసుకొని నన్ను ప్రేమిస్తావా? సార్ ఫ్రేమ్ లోకి వస్తున్నారు సార్ మీరు. తల్లి అలా చెప్తుంది చూడండి. ఇలా కాదు కానీ లాస్ట్ లో ఇద్దరు కలిసిపోయారు. హక్ చేసుకోండి. క్లైమాక్స్. ఓకే, యాక్షన్. అమ్మా
వద్దు తల్లి వద్దు తల్లి. సినిమా బాబు. అమ్మ సినిమా అగ్గ అగ్గే కదమ్మా. ఒరే ఇది సినిమా రా, పెళ్లి సీన్ ఇది, అది హగ్గు సీన్, పెళ్లి సీను. కలిసిపోతారండి ఇప్పుడు. కలిసిపోయి ఇద్దరు హనీమూన్కి వెళ్తారు. ఓకే నువ్వు హ్యాపీ కదా, మీ మేనమ్మ హ్యాపీగా ఉండాలి కదా, అక్కడ తోనే చూడు. మేనమ్మ బాగుండాలి. ఓకే ఇప్పుడు శుభం కాట అండి. అయిపోయిందమ్మా. పెళ్లి అయిపోయింది. చల్లగా ఉండాలి తల్లి నువ్వు. మేనమ్మ బాగా చూసుకోవాలి బాబు. చూసుకుంటా, వాళ్ళు అందరూ బాగా చూసుకుంటారు కానీ నువ్వు కిందకెళ్ళి చూసుకో. అయ్యా ఏదైనా షూటింగ్లు ఉంటే చెప్పండి అయ్యా. చెప్తాను. ఈరోజు ప్యాకప్ అయిపోయింది మేడం. రేపు ఇదే లొకేషన్ లో మీ కొత్త సినిమా హీరో గారు వస్తున్నారు. కొత్త సినిమా స్టార్టింగ్. ఓకేనా? ఓకే రేపు కలుద్దాం. నా కొత్త సినిమా నేను ఓన్ ప్రొడక్షన్ రా. ఈ సినిమాతో లైఫ్ సెట్ అయిపోవాలి. సరిగానే ఊళ్ళో జనాల వల్ల లేదు కదా, ఇంకా రాలి కదా. వచ్చాడు. షూటింగ్ మళ్ళీ పెట్టారు మా ఊర్లో. తెలియక పెట్టాను. మీరు ఎక్కడే ఉన్నారా? ఎక్కడే ఉంటాను బాబా. ఊరు దూరం 100 కిలోమీటర్లు పెట్టుకున్నారా? అయినా వచ్చేస్తున్నావు నువ్వు. చాలా కష్టపడి వచ్చాను బాబా. షూటింగ్ అన్న పిచ్చి బాబా. సరే దూరం నుంచి చూడు. హీరో వస్తున్నాడు, హీరోని పిల్లని అర్జెంట్ గా. హీరో 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 వస్తున్నారన్నారు. ఆయన అడగల. హీరో గారు ఎవరన్నా? హీరో ఎత్తనే. ఎవరతను? అతను పెద్ద అభిమానండి. ఇతనే మన సినిమాకి పెద్ద హీరో. ఏంటి దాని అర్థం? ఇలాగంటే బాగున్నట్లు అండి. ఇలాగంటే ఎలా అంటే? తొక్కలాగా ఉన్నట్టు. భయ్యా ఇబ్బంది పెట్టదు. హీరో గారు కోపం. 10 సార్లు హీరో హీరో అని చెప్పిన అర్థం ఊహిస్తున్నా. ఎందుకు వాడు ఫీలింగ్ జెన్యూన్ అనిపిస్తుంది నాకు. హీరోయిన్ వచ్చిందా? మీనా గారు. మేనగారా? ఈ సినిమాలో మేనగారా హీరోయిన్? మేనమ్మా తప్పమ్మా. మేనమ్మకి పెళ్లి అయిపోయి లక్షణంగా ఉండేది అప్పుడు. ఏంటమ్మా బట్టలు ఏంటి? అత్తమ్మ సరిగ్గా చూసుకుంటలేదు అంటే ఏంటమ్మా బట్టలు ఏంటమ్మా అలాగా? ఆయన పక్క జరిపి షూటింగ్ చేయాలి. నాకు వేరే షూటింగ్ ఉంది బాలీవుడ్ లో, వెయిటింగ్ అక్కడ. సీన్ ఏంటంటే అమ్మాయి మీ అందం చూసి ఫ్లాట్ అయిపోతుంది. సో మీ అందం పొగుడుతూ వాడికి డైలాగ్ నచ్చదు, మార్చేద్దాం సార్. నాకు ఎంతో మంది అందగత్తలు ఫ్లాట్ అయ్యారు, పడిపోయారు. డైరెక్టర్ గారు నాకు ఆడు ఉంటే నేను డైలాగ్ చెప్పలేకపోతే ఆయన పక్కన ఉంచండి సార్. కొంచెం బ్రేక్ తీసుకుందాం సార్. వాడు వెళ్ళిపోతే మనం చేసుకుందాం. మీరు లోపల చేసిలో కూర్చొని మాడుతుండండి. వాళ్ళు ఏదో మాడుకుంటారు, డిస్టర్బ్ చేయకూడదు. ఓకేనా? రీసెంట్లీ ఐ గాట్ మర్సిడీస్ 2-seater. డైరెక్టర్ సార్ షూటింగ్ ప్యాకప్ చెప్పండి. అది నేను చెప్పాలి సార్. ఎక్కడ నాకు ఫ్రీడమ్ లేదు మాట. రండి మీకు చిన్న సీన్ చేసేద్దాం సార్. అది లేకుండా మనం త్వరగా చేసేద్దాం. పార్క్ లో వెయిట్ చేస్తుంది సార్ మీనా. ఓకే. కోపం వచ్చింది, లేట్గా వచ్చిందని. ఓకే. సో మీరు ఫైర్ అవ్వాలి సార్ ఆవిడ మీద. ఓకే రెడీ టేక్. ఎంతసేపు నుంచి వెయిట్ చేయాలి నీకోసం? అరగంట నుంచి వెయిట్ చేస్తున్నా. పిక్చర్లో కనబడతారా? లవ్ చేసేప్పుడేమో నా గురించి వెయిట్ చేస్తావు, ఇప్పుడు నేను నీకోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఏంటి ఏం చెప్పకుండా చూస్తుండాలగా? ఇదే ఇదే మేకప్ మొత్తం పోతుంది. ఈ మేకప్ పోతే నీ మేనమ్మని ఎవరు చూడ్డు. ఇవన్నీ కాదు సార్. లాస్ట్ అండ్ ఫైనల్ సీన్ మీ ఇద్దరు కలిసిపోయారు. రొమాంటిక్ విత్ మ్యారేజ్ సార్. రొమాంటిక్ మరి చెప్పరే. యాక్షన్. అలాగే అవుదు. పెళ్లి చేస్తాం. నువ్వు వెళ్ళి పక్కన. అరే సార్ యాక్షన్ త్వరగా కట్టండి సార్. హీరో నేను చేస్తాడు. అదే యాక్షన్ చెప్తా వేసి. ఓకే యాక్షన్. నేను హీరో రా హీరో. మీకేం కావాలి చెప్పరా? ఫస్ట్ సినిమా హీరో ఆడితో నా మేనమ్మకి ఇచ్చి కలపండి. ఏ దరిద్రత వద్దు, ఏ అదవత వద్దు. నేను చచ్చిపోతా సార్. హీరో గారు ఒకసారి మీరు లొకేషన్ రావాలి సార్. ఇదయ్యా హీరో పీస్ అంటే. ఇదయ్యా అటు చూడండి, అన్ని చూడండి అయ్యా. ఇది
కదా నేను చూడాలనుకున్నది.